హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఇది పార్ట్ 1 ఆల్రెడీ పోస్ట్ చేశాను. దాని కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. ఇది గుడికి వెళ్దామని చెప్పాను కదా, అన్నీ మంచిగా ప్యాక్ చేసుకున్నాము. అన్నీ మంచిగా ప్యాక్ చేసుకుని టెంపుల్కి వెళ్ళామన్నమాట. జస్ట్ ఇంటి దగ్గరే వాకబుల్ డిస్టెన్స్. అందరం కలిసి టెంపుల్కి వెళ్ళామన్నమాట. పూలు, ఫ్లవర్స్, టెంకాయ అవన్నీ తీసుకొని వెళ్ళాము. తీసుకెళ్ళిన పూలన్నీ ఆ రోజు ఫ్రైడే కదా, అమ్మవారిని చాలా మంచిగా డెకరేషన్ చేస్తారనమాట. ఈ అమ్మవారిని తాయమ్మ టెంపుల్ అని పిలుస్తారనమాట. ఇక్కడ మన సైడ్ టెంపుల్స్కి, ఆదోని సైడ్ టెంపుల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ టెంపుల్స్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. నేను కంప్లీట్గా టెంపుల్ చూపించాను మీకు. విగ్రహాలు కూడా అలానే ఇక్కడ డిఫరెంట్, అక్కడ డిఫరెంట్గా ఉంటాయి. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి తాయమ్మ టెంపుల్. టెంపుల్కి వెళ్తానే అంత మొత్తం పూలన్నీ తీసేసి, ఆ రోజు ఫ్రైడే కదా, అమ్మవారిని మంచిగా డెకరేషన్ చేశారనమాట. పూజారి డెకరేషన్ చేసేసి అంతా పెట్టేశారు. తర్వాత మేము వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళిన ఫ్లవర్స్ అన్నీ మంచిగా మా చేతుల్లోనే కొంచెం ఏదో అలా పైన అమ్మవారికి అన్నీ పెట్టేశామన్నమాట. పైన కూడా కొంచెం పూలు అవన్నీ వేసేసి అన్నీ కట్టేసామన్నమాట. ఆ లోపల పిల్లలేమో మంచిగా ఆడుకుంటున్నారు కొబ్బరికాయ తీసుకొని. పిల్లలు ఏం డిస్టర్బ్ చేయలేదు, వాళ్ళంతకు వాళ్ళు ఆడుకుంటున్నారు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. అసలు అమ్మవారిని చూస్తేనే 2 కళ్ళు సరిపోవట్లేదు. మీరు కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అనమాట. నాకు ఇంకా ఈ టెంపుల్ గురించి ఏం తెలీదు. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను ఆ టెంపుల్కి. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. అమ్మవారి బ్లెస్సింగ్స్ నాతో పాటు మీ అందరికి కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇది టెంపుల్ బయట అనమాట. నైట్ అయిపోయింది కదా, కొంచెం మబ్బుగా అనిపిస్తుంది మీకు. జమ్మి చెట్టు అలాగే వేప చెట్టు రెండింటికి కూడా మంచిగా పూజ చేసుకొని వచ్చేసాము. టెంపుల్లో దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందనమాట. అక్కడే కొద్దిసేపు కూర్చొని కొబ్బరికాయ తినేసేసి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసి రైస్, మామిడికాయ పచ్చడి తినేసేసి పిల్లలకి కూడా రసమన్నం పెట్టేసి నిద్రపిచ్చేసాను. ఇంకేం బ్లాగ్ తీయలేదు. లాస్ట్లో కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను, చూసేయండి.